కార్ యాక్సిడెంట్లో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత డెడ్ బాడీకి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పార్టీ నేతలు గాంధీ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలోని ఇంటికి తరలించనున్నారు. అక్కడే అభిమానులు, పార్టీ నేతల సందర్శనార్థం లాస్య డెడ్ బాడీని కాసేపు ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్రగా బయలుదేరి ఈస్ట్ మారేడ్పల్లిలోని శ్మశాన వాటికలో లాస్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కార్ యాక్సిడెంట్లో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత డెడ్ బాడీకి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పార్టీ నేతలు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలోని ఇంటికి తరలించనున్నారు. అక్కడే అభిమానులు, పార్టీ నేతల సందర్శనార్థం లాస్య డెడ్ బాడీని కాసేపు ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమ యాత్రగా బయలుదేరి ఈస్ట్ మారేడ్పల్లిలోని శ్మశాన వాటికలో లాస్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక గాంధీ హాస్పిటల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శర్మ అందిస్తారు. విజయ్, గాంధీ హాస్పిటల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ యశోద, ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్ మార్టం జరుగుతున్నది. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి దగ్గర మనం చూస్తే చాలా వరకు ఆమె అభిమానులు కానీ, పలువురు నేతలు కానీ, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పోస్ట్ మార్టం దాదాపు స్టార్ట్ అయ్యి కూడా 1 అవర్ అయిపోయింది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత కార్ఖానాలోని ఆమె నివాసానికి లాస్య నందిత భౌతికాయాన్ని తరలించనున్నారు. మొత్తం కూడా గాంధీ ఆసుపత్రికి ఇప్పటికే అనేక మంది అభిమానులు కానీ, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. కొద్దిసేపట్లోనే గాంధీ ఆసుపత్రి నుంచి ఆమె ఇంటికి తరలించనున్నారు. అక్కడ కూడా చాలా వరకు కూడా, ఎందుకంటే కంటోన్మెంట్ జోన్ ఎమ్మెల్యేగా లాస్య నందిత తాజాగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనుకోని సంఘటనతో ఈరోజు ఉదయం యాక్సిడెంట్ కావడం, అభిమానులు అయితే తీవ్రంగా ఇక్కడ బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొత్తం గాంధీ ఆసుపత్రికి సంబంధించి కూడా పోలీసులు మొత్తం కూడా ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్న ప్రదేశాన్ని ఇక్కడ దాదాపు అంటే వచ్చిన వారందరినీ కూడా కొంత బయటనే ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లాల్సిందిగా కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాము, చాలామంది ఇక్కడికి పెద్ద ఎత్తున నాయకులు కానీ, అభిమానులు కానీ అందరు కానీ తరలి రావడం జరిగింది. లాస్య నందిత లేదు అంటే కూడా చాలా వరకు అభిమానులు కన్నీరు మున్నీరుగా ఇక్కడ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది. చాలా వరకు కూడా ఉదయం జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిచివేసిందని చెప్పి చాలా వరకు నేతలు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అధికార పార్టీకి సంబంధించిన ఇందాకే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి వచ్చి వారి డాక్టర్లతో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, పోస్ట్ మార్టం నివేదిక అనంతరం కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్లు పరిశీలించనున్నట్టు అర్థమవుతుంది. మొత్తం కూడా బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కార్ఖానాలోని ఆమె నివాసానికి డెడ్ బాడీని తరలించనున్నారు. ఉదయం జరిగిన ప్రమాదం చాలా దిగ్భ్రాంతి చెందిందని చెప్పి చాలా వరకు అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒకసారి కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఎలా చూస్తారు ఈ సంఘటనను? చాలా అది మాట్లాడేందుకు కూడా అభిమానులు కొంత బాధపడుతూ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సాయన్న మృతినే, ఆయన చనిపోవడానికి కోలుకోని టైంలోనే వెంటనే లాస్య నందిత చనిపోవడం పట్ల అభిమానులు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడే అభిమానులందరూ కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పోస్ట్ మార్టంకి సంబంధించి దాదాపు కూడా గంట సేపటి నుంచి పోస్ట్ మార్టం జరుగుతున్నది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం పూర్తయ్యే రిపోర్టు కూడా ఇవ్వనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కానీ, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. దగ్గరుండి కూడా పోస్ట్ మార్టం పనులన్నీ వారు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకున్నది. ఇక్కడ చూస్తున్నాం విజువల్లో వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా వరకు ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. ఎలా చూస్తారు ఈ సంఘటన? ఇంత దుర్ఘటన జరగడం చాలామందిని కలిచివేస్తున్నది. అసలు ఎట్లా? వారు మీకు తెలుసు కదా, లాస్ట్ వీక్ కూడా నల్గొండ వెళ్ళినప్పుడు కూడా వారికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా రోజుల నుంచి. సో మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మరి ఏరియాలో తిరగడం అవన్నీ జరుగుతూ ఉన్నది. మరి ఈ సంఘటన జరగడం మాత్రం పబ్లిక్ కూడా ఎవరు కూడా మాకు డైజెస్ట్ అవ్వట్లేదు, అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. చాలా బాధాకరం అన్న, డెఫినెట్గా. అంటే ఇంత చిన్న ఏజ్లో పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంది.
సో ఇప్పుడిప్పుడే కోపప్ అవుతుంది హెల్త్తో కూడా. సో వి థాట్ షీల్ కమ్ బ్యాక్ ఇన్ మంత్స్ టైం, కొంచెం రెస్ట్ తీసుకున్న మంచిగా అవుతుంది అనుకున్నాము. బట్ ఇట్లాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టం అనేస్తున్నాం. అది చూస్తున్నాం. చాలా వరకు కూడా అందరూ బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు గాంధీలో కనిపిస్తున్నది. కొద్దిసేపట్లోనే పోస్ట్మార్టం అయితే పూర్తి కానుంది. పోలీసులు కూడా ప్రత్యేక అంబులెన్స్ను, హాస్పిటల్ వర్గాలు కూడా అంబులెన్స్ను సిద్ధం చేశాయి. సాధారణ పేషెంట్లను కూడా పక్కన తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తం మీద లాస్య నందిత మృతి పట్లనైతే అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వెంటనే ఆమె గృహానికి ఆమె డెడ్ బాడీని తరలించనున్నారు. అక్కడ కంటోన్మెంట్ ప్రజలు కానీ, నాయకుల సందర్శనార్థం కొద్దిసేపించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యశోద.